స్మృతి మందన పలాష్ ముచ్చల్ వివాహం రద్దయింది. ఇది గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో మామూలు ఇష్యూ కాదు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్, దీనిపైన చర్చ, రకరకాల వదంతులు, స్పెక్యులేషను, పుకార్లు. ఫైనల్గా ఈ వివాహం రద్దయినట్లు స్మృతి మందన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. పలాష్ ముచ్చల్ కూడా ఎక్నాలెడ్జ్ చేశాడు, తాను కూడా అదే పోస్ట్ పెట్టాడు. ఇద్దరు కూడా ఈ కష్టకాలంలో తమను సమర్థించిన, తమ వెనకాల ఉన్న ఫ్యాన్స్కు కృతజ్ఞతలు చెప్పారు. తమ జీవితాన్ని తాము ఇవ్వమని ఫ్యాన్స్ని కోరారు. ప్రైవసీని రెస్పెక్ట్ చేయండి అంటూ పిలిపించారు. తమ విధుల్లోకి వెళ్ళిపోతామని ప్రకటించారు. అంతా బాగుంది. కానీ ఈ కొన్ని వారాలుగా ఈ హడావుడేంటి? సో ఇది ఎందుకు ఇంతగా సోషల్ మీడియా బజ్ దీనిపైన? సో స్మృతి మందన వివాహం పైన ఇంతగా స్పెక్యులేషన్ వచ్చింది. ఇప్పుడు పలాష్ ముచ్చల్ తాను డిఫెమేషన్ కేసులు వేస్తాను అంటున్నాడు. సో సెలబ్రిటీలు కూడా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, వారు తమ ప్రమోషన్లో భాగంగా వారు ఈ అవకాశాన్ని ఇస్తారు. సో ఆల్గరిథమ్స్ తమ ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియా కంపెనీల ఆల్గరిథమ్స్ దాన్ని ప్రమోట్ చేస్తుంటాయి. ఫ్యాన్స్ వాళ్ళ క్రేజీ వారికి తలా పాపం తిలా పిడికడు.